హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక తిరుపతి తీసిన వీడియో ద్వారా నిజం తెలుసుకోబోతున్న రామరాజు ఇక తన చెంప పలగొట్టి భాగ్యం చెంప పలగొట్టి నిజాన్ని బయట పెట్టబోతుంది. భాగ్యం అయితే తన తప్పు తెలుసుకొని తన కూతుర్ని పెళ్లి చేసుకోమని రామరాజు ముందు ప్రాధేయపడిన భాగ్యం. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. రామరాజు అయితే నిశ్చితార్థం ఏర్పాటు అయిపోగానే భాగ్యం అయితే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది కదా. పొలం దగ్గరికి వచ్చి కూర్చొని చాలా సంతోషపడుతూ ఉంటారు. రామరాజు కుటుంబం మన గుప్పిట్లో ఉంటుంది, మనం చెప్పినట్లే అంతా వాళ్ళు చేస్తారు అని భాగ్యం అంటూ ఉంటుంది. అప్పుడే భాగ్యం భర్త, బాలే చేసావు భాగ్యం, అసలు నేను ఏమో అనుకున్నాను, నిశ్చితార్థం చేస్తానని ఒప్పుకోవడం, నువ్వు 13,000తో ఇదంతా జరిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నా భాగ్యం అంటే నేను ఇంత చేస్తుందని అనుకోలేదు. భాగ్యం, నీకు సాటి ఎవరు లేరు అని భాగ్యం భర్త పొగుడుతూ ఉంటాడు. కానీ భాగ్యం, నాకు ఒక భయం ఉంది. కూతురు పెళ్ళి కూడా నువ్వే చేస్తానని చెప్పావు. నిశ్చితార్థం అంటే ఏదో విధంగా అయిపోయింది గుడిలో, కానీ పెళ్ళి ఎలా చేస్తావు? పెళ్ళి కొన్ని లక్షలు పెట్టాలి, మరి ఎలా చేస్తావు అని భాగ్యం భర్త అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటండి, గది మాత్రం మనం కారణం వెతకలేమా? చిన్నది ఈ నిశ్చితార్థాన్నే ఈజీగా అయిపోగొట్టాం, ఆ పెళ్ళి చేయలేమా? ఆ పెళ్ళి మొత్తాన్ని వాళ్ళ చేతనే చేయిస్తాను, చూస్తూ ఉండు అని భాగ్యం అంటూ ఉంటుంది తన భర్తతో. అప్పుడే తన కూతురు వాళ్ళంతా చాలా సంతోషపడతారు. తొందరగా నా కూతురు డబ్బున్న ఇంటికి కోడలయ్యి ఆ డబ్బుని మొత్తం తను అనుభవిస్తూ మనకి పెడుతూ ఉంటుంది అని భాగ్యం అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే తిరుపతి, బావగారు నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తాను, అక్కడక్కడ పచ్చదనాన్ని చూసి వస్తాను, ఈ సంతోషంలో అల్లుడి ఈరోజు సంతోషంగా ఉంది పెళ్ళి కుదిరినందుకు అని తిరుపతి అయితే సరదాగా బయటికి వెళ్ళొస్తానని పొలం దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే భాగ్యం కుటుంబం గెటప్ మార్చేసి పొలం గట్లపై కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తిరుపతి వాళ్ళని చూసి, వీళ్ళేంటి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, అసలు వీళ్ళ గెటప్ ఏంటి, ఇంతకుముందు వేరేలా ఉంది, ఇప్పుడేంటి ఇలా ఉంది, పట్టు చీరలు నగలు ఇవన్నీ ఏమైపోయాయి, మళ్ళీ ఇలా ఉన్నారు, అందులోనూ అంత పెద్ద ఇల్లు వదిలేసి ఈ పొలం గట్లపై కూర్చొని మాట్లాడుకుంటున్నారేంటి, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ గెటప్ చూస్తుంటే నాకేదో కొత్తగా అనిపిస్తుంది అని తిరుపతి చాటుగా వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నిల్చొని చూస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళు కూర్చొని భాగ్యం చాలా సంతోషంగా ఉంది, కొన్ని రోజుల్లోనే మన కూతురు ఆ డబ్బున్న ఇంటికి కోడలవుతుంది, ఆ డబ్బు మొత్తం తను స్వాధీనం చేసుకొని ఆ తర్వాత మనను కూడా ఒక డబ్బున్న ఇల్లులా మార్చేస్తుంది అని భాగ్యం భర్త భాగ్యంతో అంటూ ఉంటాడు. అప్పుడే భాగ్యం కూడా, మనం అనుకున్నది అదే కదండి, నిజంగానే మనం ఒక డబ్బున్న ఇంటికి మన కూతుర్లనిచ్చి పెళ్లి జరిపించాలని, మనకి ఏమీ లేకపోయినా, అసలు ఇల్లే లేకపోయినా అంత గొప్ప ఇంటికి మన కూతుర్ని పంపిస్తున్నామంటే మామూలా, భాగ్యంతో ఇలా ఉంటుంది మరి అని భాగ్యం అయితే తన భర్తతో తన కూతుర్లతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ బోండాలు వడలు హోటల్ నడిపే సమయం అయ్యింది, నేను వెళ్తాను భాగ్యం అని అంటూ ఉంటాడు భాగ్యం భర్త. అప్పుడే భాగ్యం, నేను కూడా వస్తున్నాను, పద అందరం వెళ్దాం అని అక్కడి నుంచి మాట్లాడుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే అదంతా తిరుపతి విని స్టన్ అయిపోతాడు. ఇదేంటి, వీళ్ళు బోండా వడ ఇడ్లీలు అమ్ముకుంటూ బ్రతికే వాళ్ళ, వీళ్ళకు ఇల్లు కూడా లేదా, వీళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ కూతుర్ని ఒక డబ్బున్న ఇంటికి ఇచ్చి పెళ్లి జరిపించాలని ప్లానా అని తిరుపతి తెలుసుకొని వెంటనే, ఇది వీడియో తీశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే బావగారికి ఈ నిజం చెప్తే నమ్మాడు,
ఇక కావాలనే ధీరజ్ ఈ పెళ్ళి చెడగొట్టాడని ఇక ఆ నింద ధీరజ్పై పడుతుంది అని ఇక వెంటనే ఈ వీడియో బావగారికి చూపించి ఆ పెళ్ళి ఆపేయాలి ఇక అని అనుకుంటూ ఉంటాడు తిరుపతి. అయితే ఇక తిరుపతి పరిగెత్తుకుంటూ బావగారికి చెప్పాలి అని పరిగెత్తుకుంటూ ఇంటికైతే వస్తాడు. అది గమనించిన ఇంట్లో వాళ్ళంతా ఏంటి ఇలా పరిగెడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక బావగారు ఎక్కడున్నారు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు ఏంట్రా అంత కంగారుగా వస్తున్నావు, అసలు ఏం జరిగింది, ఇక మళ్ళీ ఆ ధీరజ్ గాడు ఏమైనా లొల్లి పెట్టాడా అని ఇక అంటూ ఉంటాడు. రామరాజు అయితే లేదు బావా, ప్రతిసారి ధీరజ్ని అవమానించకండి అని అంటూ ఉంటాడు. తిరుపతి అయితే సరే సరే కానీ నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వచ్చావో చెప్పు అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక తిరుపతి అయితే బావగారు అసలు మనం పెద్దోడికి పెళ్లి సంబంధం చూసా కదా, వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ కానీ వాళ్ళకు డబ్బు కానీ ఆస్తి కానీ ఏమీ లేదు అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు. ఏంట్రా ఏమైంది, అసలు వాళ్ళ ఇల్లు చూసావు కదా ఎంత పెద్దగా ఉందో, మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇక రామరాజు అంటూ ఉంటాడు. లేదు బావా, మనని మోసం చేశారు వాళ్ళకు ఆ ఇల్లు సొంతంది కాదు, ఆ రోజు మాత్రమే ఇక అద్దెకి తీసుకున్నారు, ఆ గెటప్ కూడా వాళ్ళకు ఇక కిరాయి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నవే, వాళ్ళ సొంతంగా ఇక ఆ చీరలు కానీ నగలు కానీ లేవు, అసలు వాళ్ళు ఇక హోటలు ఇడ్లీ బోండా వడలు అమ్ముకుంటూ బ్రతికే వాళ్ళు, ఇక వాళ్ళకు అసలు ఇల్లు అనేదే లేదు అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు. పొద్దున్నే ఇలా మాట్లాడుతున్నావేంట్రా అని రామరాజు నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే అవును బావగారు, నిజం చెప్తున్నాను, అసలు వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఏవి లేవు, ఇక డబ్బున్న ఇంటికి తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాలని ఆ భాగ్యం ముచ్చట, కాబట్టి తను తీర్చుకుంటుంది, ఇక కావాలంటే నేను చెప్పిన మాట నువ్వు నమ్మకపోతే ఇక ఈ వీడియో చూడు, అది నీకే తెలుస్తుంది అని ఇక అంటూ ఉంటాడు తిరుపతి. అయితే అప్పుడే ఇక వెంటనే ఆ వీడియో రామరాజు చూసి స్టన్ అయిపోతాడు. ఇదేంట్రా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇక వీళ్ళకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవా, ఇక కావాలనే తన కూతుర్ని ఇక నా కొడుక్కి డబ్బున్న ఇల్లుకి ఇక కోడల్ని చేయాలని చూస్తుందా ఈ భాగ్యం, ఇక ఆ భాగ్యం తనలోనే అంత తప్పు పెట్టుకొని మన దానికి ప్రతిసారి తనకి ఇక అవమానం జరుగుతుందని ఇక మన కుటుంబాన్ని అవమానిస్తుందా అని ఇక రామరాజు తెలుసుకుంటాడు. వెంటనే రామరాజు ఇదంతా ఎక్కడ చూసావురా నువ్వు అని తిరుపతిని అడుగుతూ ఉంటాడు. బావగారు నేను పొలం గట్లపై అలా తిరుగొద్దామని వెళ్ళాను కదా, అప్పుడే ఇక భాగ్యం కుటుంబం అంతా ఇక వాళ్ళ గెటప్ మార్చి ఇక అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే నేను చూశాను, ఇక నేను చెప్తే మీరు నమ్మరు, ఇక ధీరజ్ గారినే ప్రతిసారి అవమానిస్తారు కదా, అలాగే అవమానిస్తారని నేను ఇక ఈ నిజాన్ని వీడియో తీసి నీకు చూపించాలని అనుకున్నాను అని ఇక అనగానే వెంటనే రామరాజు పదరా తిరుపతి వెళ్ళి ఆ భాగ్యం అంత చూద్దాం అని ఇక వెంటనే రామరాజు భాగ్యం ఇంటికి వెళ్తాడు. అప్పుడే భాగ్యం అసలు ఇల్లు తను చూసేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు. వెంటనే రామరాజు భాగ్యం అని అరుస్తూ ఉండగా ఇక భాగ్యం కుటుంబం అంతా బయటికి వచ్చి ఒక్కసారే షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక భాగ్యం అయితే ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు, మా గురించి నిజం తెలిసిపోయిందా, ఇంత ఆవేశంగా ఉన్నారంటే మా గురించి తెలిసిపోయింది అని భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే ఇక రామరాజు భాగ్యం చెంప పలగొట్టి ఏంటి మీ ఇల్లు మీ ఆస్తి ఏది అని అంటూ ఉంటాడు. ఇక మమ్మల్ని క్షమించు అన్నయ్య గారు, మేము మా కూతుర్ని ఒక డబ్బున్న ఇంటికి ఇక కోడల్ని చేయాలని ఆశతో మిమ్మల్ని ఇలా మోసపెట్టాము అని ఇక భాగ్యం అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు నువ్వు మోసం చేయడమే కాదు మా కుటుంబాన్ని అవమానించావు, నా కొడుకుని ఎన్నోసార్లు బాధ పెట్టావు, అయినా పడ్డాను అంటే నా కొడుకుకి ఇక పెద్ద కొడుకుకి పెళ్లి జరగాలని, ఇక ఇదంతా నువ్వు కావాలని చేసావా, ఏమీ లేక మమ్మల్ని ఎంతగా బెదిరించావో, ఇక నా కొడుకునే ఇక నీ కూతుర్ని ఇక ఇవ్వనని ఎన్నో చేశావు, ఇక అంతా నాటకమా అని ఇక భాగ్యాన్ని నిలదీస్తూ ఉంటాడు రామరాజు. అయితే వెంటనే భాగ్యం రామరాజు కాళ్ళపై పడి నన్ను క్షమించనయ్యా, నా కూతురు జీవితాన్ని ఇలా చేయకు, ఇక నా కూతురికి నిశ్చితార్థమైంది, ఇక నా గురించి తెలిసింది కదా, నన్ను క్షమించన్నయ్యా, నా కూతురి కోసం ఈ పెళ్ళి జరిపించండి అని ఇక భాగ్యం అయితే కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతూ
ఉంటుంది. ఇక రామరాజు అయితే ఇక తన ముఖం చూసి ఇక శ్రీవల్లి ముఖం చూసి ఇక చందుకి పెళ్లి జరుపుకోవడానికైతే ఒప్పుకుంటాడు. ఈ విధంగానైతే భాగ్య నిజ స్వరూపం తెలిసేలా చేస్తాడు తిరుపతి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.